హలో అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు కుస్మాస్ వ్లాగ్స్. ఇట్స్ మీ కుస్మా అండ్ వెల్కమ్ టు దిస్ న్యూ వీడియో. మరొక డైలీ బ్లాగ్ తో మీ ముందరికైతే వచ్చేసానండి. మార్నింగ్ 4:30 to 9 వరకు నేను చేసేటువంటి పనులు మీతో షేర్ చేసుకుంటాను. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో ఖచ్చితంగా నచ్చుతుంది. వీడియో మొత్తం చూడండి. నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని మన వీడియోస్ చూసి లైక్ చేస్తున్న, కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్స్ అండి. ఇంకా పూజ టైం కదా, ఇదిగోండి అన్ని అలంకరణ ఇవన్నీ కూడా స్టార్ట్ చేశాను అనమాట. ఇక్కడైతే ఆప్స్ గుడ్నెస్ వల్ల శాండల్ పొడి అయితే తీసుకొచ్చాను అనమాట. చాలా బాగుందండి. అసలు ఎంత చెప్పినా కూడా చాలా తక్కువే, అంత బాగుంది. నాకైతే నచ్చింది అనమాట. సో ఇంకా అలంకరణ అయిపోయింది. ఇంకా నిన్నైతే కొన్ని పువ్వులు ఇవన్నీ దండ కట్టేసి ఉంచానమాట. సో ఇదిగోండి పూజ అయిపోయిన తర్వాత, అంటే ఎప్పుడూను స్వామి అమ్మ వాళ్ళకి కలిపేసి దండ వేస్తాను, అంటే దండలు ఇలా పూజ చేస్తాను. బట్ ఈసారి ఏంటి అని అంటే విడివిడిగా 3 దండలు అయితే సెపరేట్ గా చేసుకున్నాను అనమాట. సో అదైతే పూజ చేశాను. బట్ వేసిన తర్వాత ఒకేలా కలిసి ఉన్నాయన్నమాట. సో పదండి బ్లాగ్ లోకి అయితే వచ్చేద్దాం. ఇంకా నేనైతే నా రొటీన్ లోకి అయితే వచ్చేసాను అనమాట. కొంచెం ఇప్పుడు వింటర్ కూడా తగ్గిపోయింది, వెలుతురు కూడా కొంచెం త్వరగానే వచ్చేస్తున్నది కదా. సో పిల్లలకి అయితే ఎగ్జామ్ టైం అండి. పిల్లలకంటే ఎగ్జామ్స్ అంటే మనకి ఎగ్జామ్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇక్కడైతే పూజ చేసిన ఫ్రూట్స్ ఇవన్నీ కూడా అక్కడి నుంచి తీసుకొచ్చేసాను. చిన్న చిన్న తోమలు లాంటివి వస్తున్నాయి కదా, సో పాడైపోతాయని చెప్పేసి. సో ఇంకా రెసిపీ విషయానికి వస్తే చిక్కుడుకాయ నువ్వులు పొడి చేసుకుంటానండి ఈ రోజు. అండ్ పల్సన్ పులుసు చేయమన్నారు. ముల్లంగి దుంపలు ఇవన్నీ ఉంటాయి కదా, సో వాటితో అయితే పులుసు కోసం అన్ని రెడీ చేసుకుందాం అని చెప్పేసి ఇదిగోండి ఫ్రిడ్జ్ లోకి అయితే దూరేశాను. ఇంకా కావాల్సినవన్నీ కూడా తీసుకొస్తున్నాను అనమాట. అంటే స్టార్టింగ్ లో పిల్లల తరగతి ఎగ్జామ్స్ కోసం మాట్లాడుకున్నాం కదా. అసలు పిల్లల తరగతి ఎగ్జామ్స్ లోని మన రూల్ అయితే చాలానే ఉందండి. మా అమ్మాయికి అనంటే ఇప్పుడు ఏంటి అనంటే పిల్లలకి ఏప్రిల్లోని మరొక సంవత్సరం తరగతి కోర్స్ అనేవి స్టార్ట్ అయిపోతున్నాయి. అంటే ఇప్పుడు ఫిబ్రవరి మార్చ్ లోనైతే అందరికీ ప్రాక్టికల్స్ దగ్గర నుంచి బోర్డ్ ఎగ్జామ్ దగ్గర నుంచి నార్మల్ ఎగ్జామ్స్ వరకు కూడా ఇది అయిపోతున్నది అనమాట. సంవత్సరం ఎండింగ్ అని వాళ్ళకే చెప్పొచ్చు. అయితే ఈ కోర్స్ అంతా త్వరగా ఫినిష్ చేసుకోవాలంటే వాళ్ళు చాలా అంటే డిప్రెస్ గా ఫీల్ అవుతారు, ఎక్కువ భారంగా ప్రెషర్ గా ఫీల్ అవుతారు అనమాట. సో అది తప్పదు, ఎవరికైనా తప్పదు. ఇన్ టైం కి కోర్స్ మనం కంప్లీట్ చేసేస్తున్నా కూడా ఎగ్జామ్స్ వస్తున్నాయంటే వాళ్ళకు ప్రెషర్ గా వాళ్ళు ఫీల్ అవుతుంటారు. సో మనం కొంచెం హ్యాండిల్ చేసుకుంటే బెటర్ అండి. నేనేం చేసేదాన్ని అని అంటే నార్మల్ గా ఎప్పుడైతే నిద్ర లేస్తామో ఈ ఎగ్జామ్స్ ముందర ఒక 1 to 2 months బిఫోర్ ఏం చేసేదాని అంటే ఒక పావు గంట రొటీన్ అనేది తనకి ఇంకా నాకు కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేసేదాని అనమాట. ఇప్పుడు ఎగ్జామ్స్ అప్పుడే వాళ్ళకి నిద్ర లేపేసామనుకోండి ముందరే, వాళ్ళకి అలవాటు ఉండదు, ఇంకా చికాకు అయిపోతారనమాట. సో నేను అదే చేసేదాన్ని. రిజల్ట్ అయితే చాలా బాగా వచ్చిందనమాట. చాలా ఒక 1 week కి వాళ్ళకి ఆ నిద్రమత్తు అవన్నీ కూడా అలవాటు అయిపోతుంది. అంటే మరి ఉండదు, మొహం కడిగేసుకొని చక్కగా ఫ్రెష్ గా తయారైపోతారనమాట. సో తనైతే చాలా టైం దొరుకుతున్నదమ్మా అని చెప్పేసి అనేది చిన్నప్పటి విషయం అయితే నేనే దగ్గర ఉండి కోర్స్ అవి కూడా కంప్లీట్ చేసేదాన్ని అనమాట. ఇప్పుడంటే కాలేజ్ లైఫ్, తన మటుకు తను చదువుకుంటున్నా కూడా నేనైతే తనకి టైం టు టైం అన్ని అంది పెడుతూ ఉంటాను, తన దగ్గర ఉంటాను, ఏమైనా క్వశ్చన్స్ అడగమంటే అడుగుతూ ఉంటాను. సో నాకైతే ఇది నచ్చుతుంది అనమాట. అయితే పేరెంట్స్ ఇప్పుడు ఏంటి అని అంటే ఎప్పుడు కూడా మనం వేరే పిల్లలతోటి మన పిల్లలకి కంపేర్ అస్సలు చేయొద్దు. ఎవరి మైండ్ సెట్ అలాగే, అంటే ఎవరిది వాళ్ళ మైండ్ సెట్ వేరేగా ఉంటుందండి. వాళ్ళకి ఇన్ని మార్క్స్ వచ్చాయి, మనకి ఇన్ని మార్క్స్ తగ్గాయి, లాస్ట్ ఎగ్జామ్ లో మనకి ఎంత తక్కువ మార్క్స్ వచ్చాయి అని ఎప్పుడు కూడా డిమోటివేట్ అస్సలు చేయొద్దండి. వీలైతే మనం వాళ్ళకి మోటివేట్ చేయాలి. అంటే యూ కెన్ డూ ఎవ్రీథింగ్ అని చెప్పేసి మనం మోటివేట్ చేయాలి. అండ్ ఏవైనా చిన్న చిట్కా డౌట్స్ ఉంటున్నాయి అని అంటే చక్కగా క్లియర్ చేసుకుంటే వాళ్ళకి అంటే వాళ్ళకి ఆ ప్రెషర్ అనేది కొంచెం తగ్గించే వాళ్ళం అవుతాం అనమాట. ఏంటండి బోధన ఎక్కువైపోయిందా? ఏం లేదు, ఎగ్జామ్ టైం కదా, కొంచెం మీతో షేర్ చేసుకోవాలి అనిపించింది. సో ఈ రోజు అయితే నా మెన్యూ కంప్లీట్ అయిపోయింది. పులుసు, ఇంకా చిక్కుడుకాయ నువ్వుల పొడి. ఇప్పుడైతే ఓట్స్ తీసుకొచ్చాను ఈ రోజు, అంటే ఈ మంత్ గ్రాసరీలోని. సో మీతో షేర్ చేసుకుంటాను రెసిపీస్ అన్ని కూడా. హాయ్ ఫ్రెండ్స్, ఎంత పెద్ద ఓట్స్ ప్యాకెట్ చూడండి. ఇదైతే ప్లెయిన్ ఓట్స్ అనమాట. ఇది నేను ఫస్ట్ టైం తీసుకొచ్చాను. ఇంతకు ముందర మసాలా ఓట్స్ ఉంటాయి కదా, చిన్న చిన్న ప్యాకెట్స్, అవి తీసుకొస్తే ఓకే బాగానే ఉంది. అయితే అదేంటి అంటే ఇన్స్టెంట్ గా మనం చేసేసుకోవచ్చు, బట్ ఇందులో అన్ని మనం యాడ్ చేసుకోవాలి. సో ఫస్ట్ రెసిపీ సింపుల్ గా చేద్దాం అనుకుంటున్నాను, మీతో షేర్ చేస్తాను. మీరెందుకు, మీకు ఓట్స్ ఇష్టమేనా? ఇది ఇంత ప్యాకెట్ ఎందుకు తీసుకొచ్చానంటే అమ్మకి కుక్కుదామని, అంటే తనకి అంటే ఏదో ఒకటి బ్రేక్ఫాస్ట్ లో కొంచెం పెడదాం, అందరికి కుక్కుదాము, బాగుంటే మనం తిందాం అని చెప్పేసి. సో ఫస్ట్ చిన్న ప్యాకెట్ ఇప్పుదాం. అండ్ ఫస్ట్ అయితే చూసాను బోల్డ్ అనే రెసిపీస్ అయితే చూసాను, ఒక్కొక్కటి మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు చేస్తున్నాను లైక్ ఓన్లీ నార్మల్ గా పాలతోటే కొంచెం చేద్దాం అనుకుంటున్నాను. ఇదిగో ఈ రెసిపీ చూస్తున్నారు కదా. అయితే దానిమ్మ గింజలు లేవు, జస్ట్ బాదాం అవన్నీ కొంచెం యాడ్ చేసుకుందాం. బట్ హెల్దీ కదా, చూద్దాం ఎలా వస్తుందో ఏంటో.
ఇంకా ఒక వీడియో షూట్ అవుతున్నది అంటే బోల్డ్ అన్ని సౌండ్స్ ఇవన్నీ కూడా వస్తుంటాయండి. చాలా కష్టాలు పడుతూ ఉంటాను. ఇవన్నీ నీకు అవసరమా అని చెప్పేసి కామెంట్ చేయకండి. కష్టమైన ఇష్టంతో చేస్తాం కాబట్టి కష్టం అనిపించదు. సో ఇక్కడైతే ఓట్స్ తోటి సింపుల్ రెసిపీ అయితే కొన్ని డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ ఉన్నాయి. సో బాదం ఇంకా కాజు అంతే. ఆ తర్వాత కొన్ని డేట్స్ అయితే అంటే యాడ్ చేసుకుంటాను. సో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకున్నాను, చాప్ చేసి ఉంచుకున్నాను. ఇప్పుడు ఏంటంటే కొంచెం నెయ్యి వేసుకున్నానండి. ఆ తర్వాత కొంచెం ఓట్స్ కూడా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. చాలా తక్కువ చేశాను. ఎలా వస్తుంది ఏంటి మనకి అంత ఐడియా లేదు. సో కొంచెం వేగిపోయిన తర్వాత వాటర్ అయితే యాడ్ చేశానండి. కొంచెం శుభ్రంగా ఉడికిపోతున్నది అనమాట. ఆ తర్వాత వేసుకున్నాను కొంచెం పాలు. ఇవైతే మరిగించి చల్లార్చిన పాలు అనమాట. ఈ పాలు వేసిన తర్వాత మరొక్క 2 ఉడుకులు వచ్చిన వరకు స్టవ్ పైన పెట్టాను. ఆ తర్వాత ఇదిగోండి చాప్ చేసి ఉంచిన డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా ఇదిగోండి డేట్స్ కూడా కొంచెం కట్ చేసి ఉంచుకున్నాను అనమాట. సో అవన్నీ కూడా వేసేసాను. ఇప్పుడైతే బౌల్లో సర్వ్ చేసుకోవడమే. ఆ తర్వాత లాస్ట్ లో కూడా కొంచెం డ్రై ఫ్రూట్స్ అనేవి బ్యాలెన్స్ ఉంచుకున్నాను. దానిపైన ఇలాగా గార్నిష్ అనేది చేసుకున్నాను అనమాట. లాస్ట్ లో యాడ్ చేసుకున్నాను కొంచెం హనీ. మరి కొంచెం యాడ్ చేసుకుంటే బాగును, బట్ చాలా తక్కువ ఉంది. రెడీ అయిపోయిందండి. ఇక్కడైతే నేను అమ్మకి పిలిచాను, ఇద్దరం కలిసి టేస్ట్ చేస్తాం. చాలా వేడిగా ఉంది. పట్టుకో. ఎన్ని 2 బాబు. అయితే చాలా బాగుంది. అమ్మ తీసుకో. వేడి, చాలా వేడిగా ఉంది. ఊదుకొంత నీకోసం చేశానులే, నువ్వు తిను. చాలా బాగుంది. చాలా బాగుందా? బాగుంది. మరి కొంచెం స్వీట్ గా ఉంటే ఇంకా బాగుంది. నిజం చెప్పి ఇప్పుడు బాగుంది. ఇంకొక వేడి, చాలా వేడి. ఈ నెల తెచ్చుకుందా? ఈ నెల నుంచి పెద్ద పెద్ద ప్యాకెట్లు తెచ్చుకుందా? 6 నెలలు అవుతుంది నా ఒక్కదాన్ని తింటే. 6 నెలలు మళ్ళీ ఇప్పుడు మారుతుంది. కడుపు నిండిపోయిందంట అమ్మకి. నిజంగా చాలా బాగుంది. కొంచెం స్వీట్ గా అంటే బెల్లం ఇవన్నీ ఏమైనా వేస్తే ఇంకా బాగుంటుంది కదమ్మా. ఇప్పుడు ఇప్పుడు ఓకే. ఎక్కువ తీపోయినా 10కి 8. ఓకే. రెసిపీ అయితే చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయొచ్చు. ఇంకా అమ్మతో ఏదైనా వీడియో షూట్ చేసేటప్పుడు నేను చాలా ఎంజాయ్ చేస్తానండి. చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతాను అనమాట. సో కట్ చేస్తే నైట్ కోసం సింపుల్ గా ఆలూ కర్రీ మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటున్నాను. కుక్కర్లోని కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు అండ్ కొంచెం టమాటా ముక్కలు అయితే కొంచెం ఫ్రై చేసుకున్నానండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. అండ్ ఇదే టైంలోన కొంచెం బేసన్ అయితే వేసుకున్నానండి. మనకి గ్రేవీ కావాలి, కొంచెం చిక్కగా ఉండాలి అని అంటే బేసన్ యాడ్ చేస్తే చాలా బాగుంటుంది. అండ్ బేసన్ కూడా కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, జీరా పౌడర్ ఇవన్నీ కూడా కొంచెం కొంచెంగా వేసుకున్నాను అనమాట. సో ఇవన్నీ కొంచెం శుభ్రంగా వేగిపోయిన తర్వాత ఉడికించిన ఆలు అనమాట. పచ్చి ఆలు వేసుకున్న అవుతుంది, బట్ నా దగ్గర ఉండే అదైతే ఇప్పుడు వేసుకున్నాను. అండ్ కావాల్సినంత కొంచెం వాటర్ కూడా వేసుకున్నాను. అయితే దుంపలు ఇప్పుడైతే స్మాష్ అసలు చేయలేదు, ఎందుకంటే మళ్ళీ ఒక 2 సీటీ వచ్చిన వరకు పెడతానమాట. సో కావాల్సినంత సాల్ట్ కూడా వేసేసుకున్నాను తగినంత. సో ఒక 2 సీటీ వచ్చిన వరకు తర్వాత దింపాను. చూస్తున్నారు కదా గ్రేవీగా. ఇది రోటీలోకి చపాతీలోకి చాలా బాగుంటుందన్నమాట. చాలా చక్కగా కుదిరిందండి. సో మధ్యలో అయితే కొత్తిమీర వేయడం మర్చిపోయాను. సో ఇప్పుడైతే వేసేసాను అనమాట. సో కొత్తిమీర కూడా మంచిగా ఒక మంచి ఫ్లేవర్ అయితే వచ్చిందనమాట. ఈ కర్రీ సింపుల్, ఎంత సింపుల్ వీడియో అంటే తక్కువ వీడియోవో రెసిపీ కూడా అంత తక్కువ టైంలోనే అయిపోతుంది అనమాట. ఒకసారి ట్రై చేయండి. సో సరేనండి, ఈ చిన్న బ్లాగ్ ఇక్కడ టాపేద్దామా? అమ్మతో వీడియో చూస్తే ఎలాగుంది ఏంటి తప్పకుండా కామెంట్ చేయండి. మరి బ్లాగ్ నచ్చిందా లేదా కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.